ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. జనరేషన్ మీ టైంలో వచ్చిన వాళ్ళను అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప డాండ్ర పాపారాయుడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను కృష్ణరాజు గారు అని. ఆయన ప్రొడ్యూసరు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారింగ్ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చింది పాజిటివ్ అని. వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా, ఆంధ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 monthsలో అయిపోతుంది అలానే. అది ఆ కాస్ట్యూమ్స్ అంతా డిఫరెంట్ కదా, అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్. అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదాన్ని కాదు. కిరీటాలు పెట్టుకోవడాలి ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ టు అవాయిడ్. కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసమనో చేసుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు. మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా, అస్సలు ఇలాంటి డ్రెస్ ఏది ఎట్ట ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని, అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేము, ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 films I did గోపికృష్ణ బ్యానర్లో. అండ్ దెన్ అగైన్ దాసనారాయణ రావు. మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయింది. అంటే 3 monthsలో అయిపోతుంది, 4 monthsలో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8th month దాకా వచ్చింది షూటింగ్. 8th జస్ట్ 1 month డెలివరీ ముందు. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను, నేను చెన్నైలో షూటింగ్ చేయను. రాజుగారు చెప్తారు, నీ కోసమని నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు అంతా టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చెమటలు పోసేసినది. 8 months అంటే ఇంట్లో అపోట్. సో ఇంకా హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐ షార్ట్ ఇన్ హైదరాబాద్. ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా, అలసట కానీ ఏమీ లేదు. ఇప్పుడు కూడా సెట్కి అలాగే ఫ్రెష్గా వస్తారు, అలాగే పనిచేస్తారు. అంటే ఒకటండి, ఐఎమ్ సో యూజ్ టు ఇట్. సినిమా అన్నది అలవాటైపోయింది పని. మా పిల్లలు చెప్తారు, అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ ఆల్సో. అలా మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను, ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి అంటే ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పనిరుకోం ఇని ఎన్న పండ్రదు అని ఆవిడ అన్నారు. కానీ అటువంటిది మీలో కనిపించదు. ఇప్పుడు పోటీ పడి చేస్తూనే ఉంటారు. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది, 4-5 years నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్, నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే, తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. అవును, ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు. బొమ్మరిలో మదర్ కావాలంటే మీరే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మదర్ కావాలంటే మీరే, శతమానం భవతి మదర్ కావాలన్నా మీరే. అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు మన ఇళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంటాం కదా.
అందుకని ఇంక సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. అన్లెస్ అక్కడ ఏదో చాలా డ్రామటైజ్ చేసి ఆ డైలాగ్ ఇటు అటు ఇటు అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను, తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని. లేదు అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను అంతే. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందండి. యాక్చువల్గా నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక, నేను, అలాగే శ్రీప్రియ. ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయలలిత గారి గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ రాధిక కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆమెకి హెల్త్ బాగోట్లేదని అందరికీ మాకు తెలుసు. సో ఎక్కడికి రావట్లే జయలలిత గారు బయటికి. ఈమె వచ్చారు పెళ్ళికి. వస్తే నేను చెప్పా, ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను, మీరు ఎట్లానే ఏర్పాటు చేయండి. అలా నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి. సో ఫస్ట్ శశికళ గారిని జయలలిత గారు నాకు పరిచయం చేశారు. ఎప్పుడంటే ఐ థింక్ 80s చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్. అప్పుడు ఏ 300 పెద్ద ఫ్లైట్ ఉండేది, 300 ఫ్లైట్. 320 వచ్చే ముందు 300 కదా. సో ఆ టైం అది ఆ 300 ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసివ్ ఫ్లైట్ అది అసలు మనకి. సో అందరూ 300 ఫ్లైట్ అది. దాంట్లో మార్నింగ్ 6 o'clock ఉంటుంది ఆ ఫ్లైట్. చెన్నై 6 o'clock, 4 o'clock లేవాలి. పెద్ద తలకాయ నొప్పి మాకు ఆ ఫ్లైట్ అంటే. కానీ అది ఎక్కువ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ 6 అంటే వితిన్ 1 hour వీఆర్ హియర్. 9 o'clock షూటింగ్, 9:30కి అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం. సో అట్లా ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేసారు ఎయిర్క్రాఫ్ట్లో, నేను వెనకాల ఉన్నాను. సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చుని అన్నారు. నన్ను చూడగానే నేను ఆమెకు నమస్కారం పెట్టాగానే చాలా వాజ్ వెరీ హ్యాపీ. షీ సెడ్, దిస్ ఇస్ శశికళ. ఫస్ట్ టైం పరిచయం చేశారు. దిస్ ఇస్ శశికళ, షీస్ మై ఫ్రెండ్, అండ్ దిస్ ఇస్ జయసుధ, షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు తమిళ్లో, పరిచయం చేశారు. సో అది మా మొదటి ఇంకా మచ్ ఇంకా ఐ థింక్ షీ వాజ్ ఎంపీ ఆర్ రాజ్యసభ 84 ఆ టైంలో అనమాట. సో అట్లా అది ఫస్ట్. సో నేను మొన్న లాస్ట్ ఇది చెప్పాను శశికళ గారికి, ఎట్లానా ఈసారి కలవాలండి అమ్మని అంటే, అలాగే అలా అన్నారు. అంతే, ఇట్ వాస్ అంతే కదా. రాధిక వాళ్ళ కూతురు August 29th ఇప్పుడు పెళ్ళయింది. సో మా జయలలిత గారి జనవరి. ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగినాక నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు. శ్రీదేవి గారి గొడవ, జయప్రద గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా, టగ్ ఆఫ్ వార్. అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా, అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి. కారణం ఏంటంటే జయప్రద, శ్రీదేవి అప్పటి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు. వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది. సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది, తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది ఆ నేరం హిందీ సినిమాది, తెలుగు అది కాదు. సో పెద్దగా నాకేం తెలీదు. వాళ్ళు ఏదో పెడతారు ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి. ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత. నేను జయప్రదను కూడా ఎప్పుడు అడిగింది లేదు, ఎందుకే ఏంటి. జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నాం, లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము,
అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో. అన్లెస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది. సేమ్ థింగ్ ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టే టుగెదర్, వీ ట్రావెల్ టుగెదర్, దట్స్ అ డిఫరెంట్. దే నో ఎవ్రీథింగ్. శ్రీప్రియ గారు కానీ అట్లా. జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, అది అలా మెయింటైన్ చేస్తాం. తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ, కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు, జయప్రద పర్సనల్ విషయాలు ఏమీ పెద్దగా నేను ఎప్పుడు అడగను, నాకు తెలియదు కూడా. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా శోభన్ బాబు గారు, ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం, ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉందనుకుంటా కదా? శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ మా యాడ్లోనే మీరు ఇద్దరు కలిసి నటించారు కదా. ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు, చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేశారు కదా ఆయన. సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను. సో దట్ వే ఐ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. సాధక బాధకాలు పంచుకునే అంత అదే ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. శోభన్ బాబు గారు అందరి కథలు వింటారు ఆయన. అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం, అంటే వినటమేనా ఏమైనా సలహా చెప్పి తీర్చి, అందుకనే ఆయన చెప్తాను. ఓకే, సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం. ఓకే, దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్గా విని ఆయన చెప్పే మాటలు వింటే సక్సెస్ఫుల్ అవుతాం, వినకపోతే కష్టాలు పడతాం. ఈ ఆస్తుల కొనుగోలు వీటి అవన్నీ కూడా చెప్తారయ్యా, అడ్వైస్ అందరూ చెప్పేవారు. చెప్తే ఏంటి ఈయన ఇట్లా చెప్తున్నారు, అక్కడెక్కడో పందులు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన. అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళారు, అక్కడ తీసుకుంటే నువ్వు చూడు, నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టామంటే రేపే రావాలి. అలా ఉంటే మనకి ఏదన్నా ఆయన ఎప్పుడో పైగా వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా, గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి, దాని పందులు తర్వాత అది స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా. అలాంటి ఏరియా చెప్పారు దాని పక్కన. అది అంటే ఎట్లా ఇసలేను ఈరోజు అదే ప్లేస్. ఇప్పుడు మీకు 1 ఎకరం కొనాలంటే కూడా 30 crores అది. 1 ఎకరం 30-40 crores అది. అది ఆ పందులు దొరికేది. ఆయన అలాంటి ప్లేస్ చెప్పేవారు. ఆయన ముందే తెలుసు. యూస్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, హోంవర్క్ బాగా చేసేవారు అసలు. వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వైజ్. రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ అట్ రియల్ ఎస్టేట్ అది. కానీ మనకు అర్థమయ్యేది కాదు కదా అలా. బట్ అది కలిసి రావాలండి. అది ఎందుకండి మీ జనరేషన్, మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేరు ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్ తో కంపేర్ చేస్తాను. అదే నేను ఆ ఉద్దేశం. అదే మీరు కానీ శ్రీదేవి గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడు ఉంటే ఒక 5,000 crores అయిపోయి ఉండేది అట్లా చెప్తే. అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే నా ఉద్దేశం. అప్పుడు డెఫినెట్లీ 5,000 కాదు కదా, నాకైతే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ క్రాస్డ్. ఇట్ వుడ్ హావ్ సమ్వేర్ బిట్వీన్ 500 and 1,000 లోపల ఎక్కడన్నా ఉండేది. ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా. మీరు ఊహించలేదా భవిష్యత్ పరిణామాలు ఇలా ఉంటాయి? ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇలా భూమి వస్తుంది, ఇలా మనం జాగ్రత్త పడి ఉండాలి. జాగ్రత్త పడి ఉండాలంటే ముందు సినిమా తీయకూడదు. ఓకే, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పోయింది అక్కడే కదా. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలండి. ఇఫ్ యూ కాంట్ పే 1 crore, ఇఫ్ యూ హ్యావ్ 2 crores ప్రాఫిట్ అయిపోతుంది కదా. ఓకే, అంటే 1 crore మనం పే చేయాలి అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అది 2 crores టచ్ అయిపోతుంది. ఇల్లు ఏమో 2.5 crores. ఇంకా అమ్మేస్తే ఏమొస్తుంది? 50 లక్షలు. సో యూ ఎండ్ అప్ లైక్ దట్.